ఈ 2026 ధనవంతులకి కోటీశ్వర్లకి నా కృతజ్ఞతలు. విశ్వవాణి బాబు గురువు గారికి నా కృతజ్ఞతలు, అమ్మగారికి కృతజ్ఞతలు. నేను పోయిన క్లాస్లో చెప్పున్నాను, అంతకుముందు కూడా చెప్పాను, కార్ తీసుకున్నాము అన్నీ సక్సెస్ అని. కానీ పోయినసారి క్లాస్కి వచ్చినప్పుడు ఫంక్షన్ చేయాలని చెప్పాను పిల్లలకి. చాలా 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 గ్రాండ్గా చేసాము. అమౌంట్ మేము అనుకున్న అమౌంట్ నా దగ్గర అప్పుడు లేదు. బట్ ఒకే ₹1 నేను ఖర్చు పెట్టకుండా మొత్తం తమ్ముడు పెట్టాడు. మళ్ళీ విత్తిన్ ఒక వారంలో నేను ఘనంగా చేసి మళ్ళీ ఆ ఫంక్షన్ డబ్బులు అలాగే ఇచ్చేసాను. ఎంత గ్రాండ్గా అంటే మేము ఇక్కడికి చెన్నైకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఆ 15 సంవత్సరాలలో ఒంగోలు పక్కన మార్కాపురం 15 సంవత్సరాలు అవుతుంది. ఎలా తెలియదు, మా సొంత వాళ్ళు ఎక్కువ మాకేం తెలియదు, మా పిల్లలకి అస్సలు తెలియదు. వస్తారా ఫంక్షన్కి, ఓ కష్టమే సరే ఒక 500-600 ఆ రేంజ్ అనుకున్నాము. 1300 మెంబర్స్ అబోవ్ వచ్చారు. ఎంత గ్రాండ్గా అంటే ఫుడ్లో నుంచి అన్నీమే గ్రాండే. అసలు ఫిష్ పెట్టరు మా సైడ్, కొంచెం అటు సైడ్ ఫిష్ అని దొరకదు. ఫిష్ పెట్టాము, ప్రతి ఒక్క ఐటమ్ ఎక్సలెంట్గా పెట్టాము. వేరే లెవెల్ ఫంక్షన్. ఈ రోజుకి నెల అవుతుంది కరెక్ట్గా. నెల వరకు ఈ రోజు వరకు మాట్లాడుతున్నారు గురుగారు ఫంక్షన్ ఇలా చేశారు ఇలా చేశారని. అసలు ఎంత సంతోషమో. గ్రాండ్గా చేయాలనుకున్నా, అది ఎలాగైనా అనుకున్నా, నా చేతి రూపాయి పెట్టకుండా చేసి తర్వాత నేను ఇచ్చాను. అది నాకు పెద్ద మిరాకిల్ గురువుగారు. చాలా గ్రాండ్గా జరిగింది. చాలా 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 అందరూ ఆశ్చర్యపడిపోయారు. అక్కడ ఉన్నారు, మీకు ఎలా ఇంతమంది వస్తారు మీ చుట్టాలా అన్నట్టు. ఎలా వచ్చారో తెలియదు. పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అస్సలు ఛాన్సే లేదు. మిరాకిల్ అంటే పెద్ద మిరాకిల్ అది. ఇంకొకటి వచ్చేసి నాకు చీటీలు వేస్తాను బట్ అండ్ ఇంట్రెస్ట్కి ఇస్తాను. అది కాకుండా నాకు ఇది కాదు, ఇంకా వేరే ఏదన్నా కావాలి అనుకున్నాను. వంట అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. నాన్ వెజ్ తిన్ను, కానీ బ్రెయిన్ నా స్మెల్ చూసే నేను వంటలు చేయడం చాలా ఇష్టం. చాలా 250 మందికి 500 మందికైనా బిర్యానీ చేయడం అంటే చాలా ఇష్టం. ఎలాగైనా నాకు ఈ వంటల్లో ఇంట్రెస్ట్ ఉంది. క్యాంటరింగ్ నాకు నేను అనుకున్నాను. ప్రతిరోజు 250 మంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వచ్చేసింది ఆర్డర్. నేను ఎలా అనుకున్నానంటే ఈ ఫంక్షన్ హడావుడిలో మిర్రర్ వర్క్ చేయకుండా ఉండడం, శాంపిల్ మాత్రం ఇచ్చాము, ఓకే చెప్పారు. బట్ మాకు ఊరికి పోయే సిచ్యువేషన్ 15 రోజులు. ఆర్డర్ ఎత్తుకుంటే ఈ మంతే ఎత్తుకోవాలి, లేదంటే కష్టం అన్నట్లు అయిపోయింది. ఊరికి వెళ్ళాలి, ఫంక్షన్ దా మనకు ముఖ్యం, క్యాంటరింగ్ చేయాలి, బట్ దానికన్నా ముఖ్యం పిల్లలు అని చెప్పేసి ఆ క్యాంటరింగ్ మిస్ అయింది. పర్లేదు, బట్ ఇంకోటి ఏదన్నా ఆఫర్ వచ్చిద్ది అనుకున్నాను. దీని బర్త్డే వచ్చింది, ఏదో ఒకటి తీసుకోవాలి అనుకున్నాను. గోల్డ్ చైన్ సర్ప్రైజ్గా ఇచ్చాను గురుగారు. చాలా ఆనందం. ఎలా వచ్చిందో తెలియదు, కానీ గోల్డ్ చైన్ తీసుకుందాం అనుకున్నాను, ఇచ్చాను. అంతకుముందు గోల్డ్ అంటే ఏముందిలే గోల్డే కదా అన్నట్టు ఉంటాను. అది పెద్ద ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. ఈరోజు గోల్డ్ వేసుకోవాలి, గోల్డ్ తీసుకోవాలి, వేసుకోవడం కన్నా మన దగ్గర సేవింగ్స్గా ఉండాలి అని చాలా ఇదిగా మనం అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్. ధ్యానం అదన్నీ తర్వాత సంగతి. మిర్రర్ వర్క్ చేశారంటే ఎక్కలేని ఎనర్జీ మీకు వచ్చేసిద్ది, ధైర్యం అంతకన్నా వచ్చేసిద్ది. ఖచ్చితంగా అందరూ మిర్రర్ వర్క్ చేయండి. ఖచ్చితంగా ఈ క్లాస్ నమ్మండి, సక్సెస్ ఖచ్చితంగా అవుతారు. స్థలం అప్పుడెప్పుడో కొన్నాం మేము. అదేం రేటు పోద్దులే, ఏముందిలే అందరూ ఇంతే కదా ఇక్కడ ఉండే అంతే, ఇక్కడ ఇల్లు ఉంది చెన్నైలో, అయినా స్థలం ఏముందిలే అన్నాము. ఈరోజు అది జిల్లా అయింది, దాని రేటే వేరే స్థాయి అయిపోయింది. అన్నీ మిరాకిలే గురుగారు. ఈ క్లాస్కి వచ్చాక టోటల్ చేంజ్. కార్ ఏంటి లైఫ్ చాలా చాలా. మా ఇదిలో కారు ప్రజెంట్ ఎవరికి లేదు తిని సైడు, బట్ హై రేంజ్లో ఉన్నాం. ఈ రోజు వరకు పిల్లల విషయంలో కానీ ప్రతి ఒక్కటి హై రేంజ్. అస్సలు మారిపోయింది క్లాస్ అంతా గురుగారు దయ. చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు. పాప చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ మార్కాపురం నుంచి చెన్నైకి పోయి అక్కడ బిజినెస్ పెట్టి లాస్ అయ్యి మళ్ళీ జీరోలో నుంచి మళ్ళీ హీరోయిన్. గోల్డ్ ఒకప్పుడు అమ్మ వాళ్ళు పెట్టింది మొత్తం అన్నీ తెలియకుండా ఇలా బిజినెస్ కోసమే ఇచ్చేసాను. అమ్మ వాళ్ళకి చెప్పలేదు. సరే తినుకుంటే నాగ్దానం చేస్తాడు మంచి హస్బెండ్ అని అట్లా ఒక ఇదిలో ఉన్నాను. ఈరోజు వాళ్ళు పెట్టిన దానికన్నా డబల్ నాకు చేయించాడు. ఈ ఫంక్షన్లో అమ్మోళ్ళ కన్నా చెల్లెల వరకు హారం, నక్లీస్, ఎవరెవరికి ఏది గోల్డ్ రేట్ అయినా కూడా
ఎవరెవరికి ఏం తేవాలని వచ్చారో అన్నీ తెచ్చారు. అంత హ్యాపీ. మిరాకిల్ అంటే మిరాకిల్, పెద్ద మిరాకిల్, నాకు చాలా చాలా మిరాకిల్. ఖచ్చితంగా నమ్మండి, అది హై లెవెల్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఖచ్చితంగా నమ్మారంటే ఏదైనా సక్సెస్. మిర్రర్ వర్క్ ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దానివల్ల సక్సెస్ ఖచ్చితంగా చూస్తారు. భయపడిన వాళ్ళు కానీ, లేదంటే ఒక అమౌంట్ నన్ను 2 నెలల నుంచి నేను ఒక 5 lakhs ఒకళ్ళు ఇవ్వాలి, నాకు 2 నెలల నుంచి నాకు మిర్రర్ వర్క్ చేద్దాము కొంచెం ధ్యానం, అలాంటి ఆ టైం దొరకట్లేదు. ఎందుకంటే చెల్లి పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు, సరిగా చేయట్లేదు. ఆ అమౌంట్ వల్ల కొంచెం టెన్షన్ అయిపోతున్నా అని ఏదో ఒక పక్క నాకెందుకు టెన్షన్, ఖచ్చితంగా వచ్చిద్ది అని ఒక గట్టి నమ్మకం ఉంది. రేపు లోన్ పెట్టుకున్నాం మేము ఒకటి అనుకొని. నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు అది జరిగిందంటే ఖచ్చితంగా చెప్తాను. రేపు లోన్ ఓకే కావాలని విశ్వమోహన్ బాబు గారిని థ్యాంక్ యూ. ట్రావెల్స్ అలాగనే ఫుల్ సక్సెస్గా వెళ్ళిపోతుంది. కారు మేము ట్రావెల్స్ పేరు కూడా VMB అని పేరు పెట్టుకున్నాము. ఫుల్ సక్సెస్ జరుగుతుంది. విశ్వమణి బాబు గారు ఫుల్ సక్సెస్. నమ్మండి, నమ్మితే ఖచ్చితంగా సక్సెసే. ఇది ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. నా 3 క్లాసులకు వచ్చాను చూడండి. నేను క్లాస్కి రాకుండానే 2 సార్లు కార్ తీసుకున్నాం. ఫుల్ సక్సెస్. క్లాస్కి వచ్చి అంతకన్నా సక్సెస్. ఈడెవరు ఊరికి రాలేదు. ఖచ్చితంగా నమ్మిపోండి, చేయండి, సక్సెస్ ఖచ్చితంగా ఉండద్ది. గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురుగారు. కారు కొనేసాను, చాలా సక్సెస్. 12 లక్షలు నాకు అవసరమైంది ఆ టైంలో. హోటల్ ఇదికి ఆ డబ్బులు వచ్చాయి. ఫుల్ సక్సెస్. తర్వాత కారు కొనుక్కున్నాను. నా పిల్లలు కొంచెం చదువులో ఫస్ట్ వచ్చారు. ఈరోజు 10th పాప చదువుతుంది, టాపర్గా వచ్చింది. ఖచ్చితంగా రావాలని వచ్చిందని విశ్వమణి గురుగారు ఆశీర్వాదం ఉండాలి. థ్యాంక్ యూ అందరికీ. కోటీశ్వర్లకి, ధనవంతరాలకి, ఐశ్వర్యంతరాలకి అందరికీ కృతజ్ఞతలు. విశ్వమణి బాబుకి కూడా కృతజ్ఞతలు. ఇక్కడ దాకా వచ్చి ఇంత ధైర్యాన్ని తెచ్చింది కూడా నాకు విశ్వమణి బాబుకి కృతజ్ఞతలు. తల వంచి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్తాను. నేను ఈ సార్ వీడియోలు చూస్తూ 3 నెలలు 4 నెలల నుంచి చూస్తున్నాను. తర్వాత నేను చాలా బాధలో ఉన్నాను, కానీ ఏ అర్థం కాని స్థితిలో అయిపోయినాను. ఒకరోజు సరే మాట్లాడదామని చెప్పి కాల్ చేసి మాట్లాడి వారం అయింది, 10 రోజులు అయింది. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, ఒకసారి నవ్వి ఎన్నో రోజులు అయిపోయింది. ఆ సార్ మాటలు నాకు నవ్విచ్చాడు. ఇంకా ఆ రోజు నుంచి నా మనసులో నవ్వుకుంటూ అన్నీ చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎవరి దగ్గర ఏం మాట్లాడకుండా ఒక నవ్వుతోనే వెళ్ళిపోతున్నాను. ధైర్యంగా ఆ మనసు పెట్టి ఈ రోజుకి నేను 11 రోజులు అయింది, చేసి 9 రోజులు అవుతుంది. కరెక్ట్గా నేను చేసిన 5వ రోజుకే నాకు 20 డబ్బులు ఇవ్వాల్సి ఉంటే 4 ఏళ్ల నుంచి ఇదిగో అదిగో అంటా ఉన్నారు, ఇవ్వకుండా ఉన్నారు. కరెక్ట్గా నేను చేసిన 5వ రోజుకి నేను అలా కూర్చొని అద్దం దగ్గర మధ్యాహ్నటప్పుడు నిజంగా విశ్వమణి బాబు శక్తి ఉంటే ఖచ్చితంగా నాకు ఈ నిమిషంలో డబ్బులు వాళ్ళు వేయాలి, నేను అడుగుతుంటే నేను వాళ్ళు వేస్తేనే నా పరిస్థితి ఇప్పుడు సెట్ అవుతుంది అని కూర్చొని చెప్పుకుంటా ఉన్నాను. కరెక్ట్గా 10 నిమిషాలకి అమ్మాయి ఫోన్ చేసి, అక్క నేను 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందని 50,000 ఇప్పుడు వేస్తున్నాను, 50,000 సోమవారం వేస్తానని చెప్పింది. అసలు నాకు అసలు ఎక్కడ లేని అసలు ఇది నిజంగా జరిగిందే, అసలు ఇదేంది అని కళ అని అనుకున్నాను. ప్రతిరోజు ఆ రోజు నుంచి ఈ రోజుకి చేస్తా. మళ్ళీ సార్తో చెప్పాను, సార్ నేను తిరుపతి క్లాస్కి ఖచ్చితంగా రావాలి, మీరు ఆశీర్వదించండి సార్. నేను ఫోన్లోనే మెసేజ్ పెట్టాను. సార్ చెప్పాడు ఖచ్చితంగా ఈరోజు. అసలు నేను వస్తానని అనుకోలేదు. మా ఆయన నమ్మడు, కానీ మా కొడుకు మాత్రం కూర్చొని సరే నీకు ఇలా జరిగిందన్నావు కదా పా నేను తీసుకుపోతానని తీసుకొచ్చి ఇప్పుడు నన్ను ఇక్కడ పెట్టి, వాడు బయట ఉన్నాడు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ దాకా చేసిన ఈ విశ్వమణి బాబుకి చాలా చాలా కృతజ్ఞతలు. నేనున్న ఈ బాధలన్నిటికీ బయటపడాలని మిమ్మల్ని హ్యాపీ. అప్పుడు నీరజాకి ఆ రోజు మణిబాబు ఏమన్నాడు, మారుతుంది నీ జీవితం అన్నాడు. నువ్వు క్లాస్కు వస్తావా లేదా అన్నావు. లేవు వస్తావమ్మా నాన్న, చెప్పారు సార్. ఎలాగైనా వస్తావమ్మా నా ముందు. ఆ రోజు మాట్లాడుతావు, మాట్లాడినావా? మాట్లాడాను సార్, నమ్మకం ఉంది. నమ్మకం కాదు, నీ డబ్బు కూడా 2 సంవత్సరాల నుంచి రాని డబ్బు కూడా వచ్చింది సార్.
అది ఎలా మణిబాబు వల్ల. అవును సార్, మణిబాబు వల్ల. ఇప్పుడు నువ్వు అమ్ముతావు అన్నిటినే. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నీరజ, కొత్త నీరజ అసలు నా కొడుకే నన్ను తీసుకొచ్చి వెంట పెట్టి ఇక్కడ తీసుకొచ్చాడంటే అది అది మణిబాబు వల్లే మణిబాబు సార్. ఆవిడ చెప్పేసినాడు వస్తావని, ఇంకా ఎవరో ఒకరు తీసుకురావద్దా, ఒప్పుకుంటుంది అడా? ఖచ్చితంగా చాలా బాగుంది, చాలా ఆనందంగా సంతోషంగా నవ్వుతూ విన్నాం సార్. ఇంకా చాలా నీ జీవితం నవ్వే నవ్వు, అంతే కదా? అవును సార్. ఏడుస్తావా? లేదు సార్, వెరీ గుడ్. లేదు సార్. ఈసారి వచ్చే క్లాస్ కల్లా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కల్లా మా పాపకు పెళ్లి చేయాలి నేను. తొందరగా అయిపోతుంది. ఖచ్చితంగా మంచి, వెరీ గుడ్. నేను 30 లక్షలు పెట్టి మా పాపకు పెళ్లి చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ మిరాకిల్ చెప్తాను సార్. థ్యాంక్ యూ. అయిపోయింది. వచ్చిన ధనవంతులకి, కోటేశ్వర్లకి, ఐశ్వర్యవంతులకి శతకోటి కృతజ్ఞతలు. సుమని బాబు గురువు గారికి నా పాదాభివందనములు. థ్యాంక్ యూ. ఆయన తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. ఆయన ఫ్యామిలీ బిడ్డలకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను మాది ఉదయగిరి పక్కన ఎస్వి సింతల, అంటే శనివారి సింతల. నేను సోడా బండి వేసుకుంటాను, కానీ 14 సంవత్సరాల నుంచి ఆ బండి యూజ్ చేసుకుంటూ 2 పిల్లలు నాకు ఆడపిల్లలు. ఒక కూతురు నా కన్న కూతురు, ఒక కూతురు సాకుడు బిడ్డ. నాకు 20 సంవత్సరాలకు ఒక పాప కలిగింది. వాళ్ళిద్దరిని చదివించుకుంటూ ఒక పాపను, పెద్ద పాపను మటుకు పుత్తూరులో డిగ్రీ ఫైనల్ చేసుకుంటున్నాను. ఈ 6 నెలల నుంచి సార్ గారు వీడియో చూసి చేసుకుంటూ, మినర్ వర్క్ చేసుకుంటూ, వేగా చేసుకుంటూ, పొద్దున్న లేచి మళ్ళా బండికి వెళుతూ ఇట్లా వాళ్ళు చేసుకుంటుంటే ఇంతవరకు ఒక 4 మంచి వాళ్ళకి ఒక 10 నిప్పులు ఉన్నాయి. అవి తీర్చాలంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాను. కష్టంలో ఉన్నావా? సరే సరే. అవి ఎట్లా అని అవి రేపు నెల లాస్ట్కి ఉరితాడుగా వచ్చేసినాయి. అట్లని సార్ గారు నమ్మి 3 నెలల నుంచి ఈ మినర్ వరకు చేసుకుంటూ, సార్ గారు వీడియో చూసుకుంటేనే సాయంత్రానికి 2000 రూపాయలు వ్యాపారం చేసుకుంటున్నాను. ఆ ఎరుకు ఒక 1000 రూపాయలే చేసుకుంటున్నాను. నాకు ఆ వారం క్రితం వర్షం రాబోయినది. నేను ఎక్కడ చేస్తున్నానంటే వ్యాపారం నాయుడుపేటలో గాంధీ మంది సెంటర్ పర్వటం వీధి. వర్షం వస్తానే ఉన్నది. ఇట్లా అయితే అట్లా అని బండి తీసుకొని బయటకు వచ్చాను. సుమన్ బాబు గురుగారు నా దయ ఉంటే ఆయన నమ్మి నేను కానీ చేస్తున్నట్టయితే ఈ రోజుకి వర్షం రాకుండా ఆగాలని అనుకున్నాను. ఆ రోజు వరకు వర్షం రాలేదు. అట్టా 4 వారాలు 4 సార్లు వాన రాబోయింది. 4 సార్లు నేను ఈ కోరికను సార్ గారిని నమస్కరించుకొని అదేవిధంగా వెళ్ళాను. 4 సార్లు వర్షం ఆగిపోయింది. సరే కదా అని చెప్పి మళ్ళీ ఒకరోజు సరే ఇంకొకసారి కూడా ట్రై చేద్దాము, మనం పూర్తిగా ఆయన నమ్మి ఉన్నాం కాబట్టి, ఇస్వాన్ బాబు గారు గురువు గారిని నమ్మినాం కాబట్టి ఈ రాత్రికి వర్షం ఫుల్గా కురవాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, వాళ్ళు ఒకటే మనం బాధపడుతున్నారు కదా అని చెప్పి వర్షాన్ని రమ్మన్నాను. ఆ నైట్కి వచ్చేసింది సార్. వచ్చింది సార్. వద్దన్నాడు, నిలిచిందే. ఈ నైట్కి మాత్రం నేను అంగడి తీసేసినాను కాబట్టి కురువు అన్నాడు. రాత్రికి అంతా కురిసింది. మళ్ళీ తెల్లారికి వాన ఆగిపోవాలనుకున్నాను, ఆగిపోయింది. మళ్ళీ వ్యాపారానికి వెళ్ళాను. అంతవరకు నాకు జరిగినాయి సార్. సుమన్ బాబు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. క్లాసు బ్రహ్మాండంగా ఉంది సార్. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. భోజనాలు పెట్టిన కస్టమర్లకి, మాస్టర్లకి చాలా 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 శతకోటి కృతజ్ఞతలు. లైట్లకు చాలా చాలా శతకోటి కృతజ్ఞతలు. ఏసీకి చాలా చాలా శతకోటి కృతజ్ఞతలు. విచ్చేసిన ఐశ్వర్యవంతులకి, కోటీశ్వర్లకి, ఇక్కడున్న లైట్లకి, ఈ హోటల్ ధనవంతులకి, మా గురువుగారైన విశ్వమణిబాబు గురువుగారికి, పంచభూతాలకి అధిపతి అయిన నా శివయ్యకి కృతజ్ఞతలు. కోటి కోటి వందనాలు. సో నాకు సార్ వీడియో మార్చి 29, ఈ మార్చి 29 మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇలా చూస్తుంటే సార్ వీడియో వచ్చింది. ఆ రోజు నైట్ అంతా చూసినాను వీడియోస్. చూసిన తర్వాత ఎలాగైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నాను. ఈ సబ్జెక్ట్లో సార్ చెప్తున్నాడు 5 × 55 రాయండి అని.
అవన్నీ చాలా వీడియో చూశాను. సో 5 × 55 రాసి నాకు ఎలాగైనా 5 లక్షలు రావాలా, ఎలాగైనా 5 లక్షలు రావాలా, ఎలాగైనా కావాలంటే 5 × 55 తెల్ల నేను 345కి ఎగ్జాక్ట్ నాకు 345 330కి 326కి గురుగారు 326కి నాకు మెలకు వస్తుంది. అలారం పెట్టింట, అలారం పెట్టకనే ముందుగానే ముందే మెలకు కూర్చుంటుంది. సార్ ఎలా అయితే చెప్పారో అలా చేసుకుంటూ కంటిన్యూగా 5 days 5 × 55 రాసిన అది ఏదో రూపంలో 5 లక్షల రూపాయలు నాకు వచ్చేసింది. సూపర్ సూపర్. ఎలాగైతే మనకి కావాలన్నా వచ్చింది. సో దాని దగ్గర ఆ అమౌంట్ ప్లస్ నా దగ్గర ఉన్న గోల్డ్ లోన్ పెట్టి ఒక 13 లక్షలు నా దగ్గర పెట్టుకొని ఉన్నా. వెరీ గుడ్. మళ్ళీ 1 monthకి నేను అఫర్మేషన్ చేసుకుంటున్నా. ఈ 13 లక్షల్లో నాదే అనంతపూర్ణది. అనంతపూర్లో సెంటర్లో నాకు 2 సెంట్ల ప్లేస్ కావాలా, అది కరెక్ట్గా ఇప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉండేది ప్లేస్ కావాలా అని 2 సెంట్లని అడిగిన. కానీ విశ్వం నాకు అంతా 1.5 monthకి అంతే. ఇప్పటికి మొన్న అయిపోయింది మాస్టర్, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎంత 2 సెంట్ల 2.5 సెంటు 12 రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందా? రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సూపర్ సూపర్. నెక్స్ట్ మూడోది నా కూతురికి ఇప్పుడు 6th అయిపోయి 7th పోతుంది. ర్యాషెస్ వచ్చినాయి గురుగారు ఇక్కడ చేతి మొత్తం ఇక్కడంతా ఎక్కడైతే ఓపెన్ ఉంటుందో అక్కడంతా ర్యాషెస్ వచ్చినాయి. బెంగళూరులో చూపిస్తున్నా, అది కూడా అఫర్మేషన్ చేసుకున్నా. మా గురువుగారు విశ్వమణి బాబు గురువుగారిలో శక్తే ఉంటే 1 monthకి అంతా అది క్లియర్ కావాలనుకున్నా. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 95% క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్ సూపర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా వైఫ్కి ప్రైవేట్ జాబే వచ్చింది టీచర్గా. ఆమె అంతే అఫర్మేషన్ చేసుకుంది. ఆమెకి వాళ్ళే పిలిచి జాబ్ ఇచ్చారు గురువుగారు. వెరీ గుడ్ వెరీ గుడ్. సో నాకు ఒకటి మెయిన్ కోరిక ఉంది గురుగారు, ఏమంటే 2020 సంవత్సరంలో నాకు నా ఇంట్లో దొంగతనం జరిగింది. అప్పుడు 12 తులాలు బంగారు పోయింది. అది మా విశ్వమణి బాబు గురువు గారిలో శక్తి ఉంటే ఈ 26వ సంవత్సరంలో నాకు 100% అది తిరిగి నాకు ఏ రూపంలో రావాల్సిండేది. నాకు వచ్చేసింది 100% నాకు వచ్చేసింది. అది అందుకు గురుగారు మీ ఆశీర్వాదం నాకు కావాలి. ఏదో ఒక రూపం అడిగినా కాబట్టి ఎలాగైనా వేరే రూపాయలు నీకు వచ్చేస్తుంది కన్ఫర్మ్. అది మాత్రం అంతే గురు. ఇవి నాకు జరిగిన మెరాకిల్స్. నేను వీడియో చూడబట్టి జస్ట్ 3 months అయింది. ఆ 3 months నేను యాక్చువల్గా నా అనంతపూర్ క్లాస్కి రావాలనుకున్నా గురుగారు, బట్ మిస్ అయింది. కానీ ఈ క్లాస్కి 80% రావాలని 3 నెలలని ఇంతమంది మెరాకిల్ అంటే నువ్వు ఇంకా సూపర్ సాధించుకోవచ్చు. క్లాస్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అక్కడ భోజనాలు వడ్డించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. క్లాస్ చాలా బాగుంది గురుగారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. కొత్తగానలు నేను పోయిన నెల 23వ తారీఖు సార్ వాళ్ళది మేము ఫోన్లో మా భార్య చూసింది. చూస్తేనే నువ్వు ఏమి ఇట్లు చూస్తూ ఉన్నావు అని మా భార్యని అడిగినాను. ఇది ఒక్క టైం చూడే అని చెప్పింది. నేను నేరుగా మంచం పోయి లోగా వచ్చి 9 గంటల నుంచి 11 గంటల వరకు చూసినాను. చూసి ఇది ఏమి ఇట్లా అనుకునే ఉన్నాను. మరుసో రోజు నన్ను లేపి నేను ఒక్క రోజుకి 1.5 దినం నిద్రపోవాలంటే కూడా నిద్రపోయాక తయారుగా ఉంటాను. నేను ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచే నేను నేను లేచేది 8 గంటలకి మార్నింగ్. అట్లా అది నేను మా భార్య వచ్చి చూద్దాం నువ్వు లేస్తావా లేదా అనేసి నన్ను లేపించింది. 3:45 లేపిస్తామంటే 4 గంటల 2 నిమిషాలు లేపించింది. లేస్తేనే కూకొన్నాను. కూకొని నాకు ఏమి ఇది కాలేదు అది ఇది అన్నాను. సరే మరుసో రోజు చూద్దామున్నా అని చెప్పినాను. లాస్ట్లో వచ్చి నాకు 11 గంటలకి లేపిస్తుంది, 2 గంటలకు లేపిస్తుంది, 3:25కి లేపిస్తుంది. రోజు నాకు ఏమి ఇట్లా అయిపోయినాను. నేను ఇన్ని ఏండ్లు నేను 8 గంటలకు లేసేది. నువ్వు ఇప్పుడు నేను ఇంటి మీద లేస్తానంటే ఏమి కారణమో అని అడిగినాను. అది ఏమని తెలియదు. ఒక టైం సార్ని ఒక టైం కనుక్కో అన్నాను. సార్ మీకు ఫోన్ చేసినాను. నేను ఫోన్ చేసి సార్ క్లాస్ ఎక్కడైనా ఉంది అంటే తిరుపతిలో ఉంది అని చెప్పినారు. ఎప్పుడు సార్ అంటే ఇట్లా 14వ తారీఖు ఉంది అన్నారు. ఆ రోజు నేను అప్పటి నుంచి 21 రోజు ఈ రోజు మార్నింగ్ నేను 3:45 లేచినాను. లేచి నా ఒళ్ళు నాదేనే కాకుండా అయిపోయింది. ఏమని నాకే తెలియదు. ఎందుకని ఏమి నా ఒళ్ళు అసలు నా మైండ్ ఏమి తెలియదు. నా ఒళ్ళే లేదు. ఊరికే నేను మామూలు టైంలో నొప్పులు అది ఇది అంటా ఉంటుంది. లేవు. ఈ రోజు మాత్రమే. రోజు వచ్చి ఊరికే నొప్పి అయినప్పుడు నేను కనుక్కుంటా ఉంది. విశ్వం బాబు సత్యం ఉంటే ఈ నొప్పి అంతా నాకు రాకూడదంటే ఒక్క సెకండ్లో నిలిచిపోదు.
ఈరోజు నాకు మార్నింగ్ ఏమని కూడా నిలిచిపోయింది. ఏమని చెప్పినా మళ్ళీ చెప్పు. మా విశ్వబాబు సత్యం ఉంటే నాకు ఈ నొప్పులు, ఈ కాళ్ళ నొప్పులు అంతా ఉండకూడదు అంటే ఒక్క సెకండ్గా నిలిచిపోతుంది. కానీ ఈరోజు నాకు ఆ ఒళ్ళు నాకు ఏమిటికి కారణం అయింది, మా భార్యకి అడిగినాను. ఏమి నా ఒళ్ళు అసలు నా మైండే లేదు, నేను ఎంత ఎప్పుడైనా అట్లా ఇట్లా అని ఊగుతూ ఉండి ఇప్పుడు నా మైండే లేవు, ఏం విషయము అని అడిగినా. సరే ఎట్లా పోతాం కదా, సార్తో క్లియర్గా కనుక్కుందాము అన్నాం. ఇన్ని రోజులు నా వ్యాపారం కూడా అంతే. ఈరోజు నేను పొద్దున్నే 6:30కి వ్యాపారం పోతే 9:30కి వచ్చేస్తాం. ఇప్పుడే మా వ్యాపారం సత్యం ఉంటే మా వ్యాపారం ఒక గంట సేపులో ఒక్క ఊర్లోనే మొత్తం ఖాళీ అయిపోవాలంటే ఆ ఒక్క ఊర్లోనే కొంచెం అట్లా ఇట్లా అంటే ఇంకో పక్క ఊర్లో కొంచెం చేసుకొని మేము 9:30కి అట్లా ఇంటికి వచ్చేస్తామండి. సరే ఈరోజు మనం కంపల్సరీ సార్తో పోయి మనం ఏమని క్లియర్గా కనుక్కొని మనం ఇద్దరు వెళ్ళిపోదాము అని చెప్పి వచ్చినాను సార్. నేను క్లాసు సూపర్గా ఉంది సార్. మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ సార్, ఢిల్లీలో ఉన్నాడు మా పెద్ద అబ్బాయి. ఇప్పటికీ వానికి ఒక 50 లక్షలు సెలవు చేసి అంతా హైదరాబాద్లోనే చదివించినాను, విజయవాడ చదివించినాను. తిరుపతి మోహన్ బాబు కాలేజ్ ఇంజనీరింగ్ చేసినాడు. రెండో అబ్బాయి కుప్పము ఆర్టీసీ డిపోలో ఉన్నాడు. వానికి గవర్నమెంట్ జాబ్ కావాలని మిమ్మల్ని ఒక్క టైం నేను కోరుకుంటా ఉన్నాను సార్. మా అబ్బాయికి కంపల్సరీ రావాలని, దానికని సార్ మిమ్మల్ని ఒక్క టైం మీద పెద్ద అబ్బాయిది భయం లేదు సార్. ఇప్పటికే 60,000 ఉంది. ఇప్పుడు బయట దేశం పై కూడా వాళ్ళే ఆఫర్ ఇచ్చినారు. ఇప్పుడుదా 2 నెలలు. ఓకే సార్, థ్యాంక్ యూ. యశ్వమన్ బాబు గురువు గారికి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వంటి అదృష్టవంతులకు, ధనవంతులకు, మేధావులకి అందరికీ కృతజ్ఞతలు. నేను ఇదే మైక్ పట్టుకోవడం ఫస్ట్. నేను ఇదే ఫస్ట్ టైం మైక్ పెట్టుకోవడము. ఏదన్నా తప్పుగా మాట్లాడాలంటే అందరూ క్షమించండి. మేము కొత్తగా ఇల్లు కట్టాము సార్. కాంపౌండర్ గోడకు పెయింటింగ్ వేయాలనుకున్నాము. మా దగ్గర డబ్బులు లేదు. రోజు ఉదయాన సాయంకాలము ఎలాగైనా పెయింటింగ్ వేయాలా అనేసి అనుకుంటా అన్నాము. పెయింటింగ్ వేసే వాళ్ళే మేమే వేస్తామక్క, ఏమి ఇంకా గోడకి పెయింటింగ్ వేయలేదు అనేసి అన్నారు. వచ్చినారు సార్. మా దగ్గర డబ్బులు లేదన్నా వేయలేదు అనేసి అన్నాము. మేము వేస్తామక్క, మీకు డబ్బులు కావాలంటే పెయింటింగ్ కూడా నేనే తీసుకొని వస్తాను, కూలు కూడా నువ్వు ఇవ్వద్దు, మేమే వేస్తాంలే, మళ్ళీ ఇద్దులే అన్నారు. వేసేసారు సార్. అదే మళ్ళీ మేము వేరే వాళ్ళకి ఇచ్చాము సార్. వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నాం సార్. అది ఎలాగైనా వాళ్ళకి ఇచ్చేయాలా అనేసి అనుకుంటా అన్న, సులభంగా ఇవ్వాలా అనుకుంటా అన్న, అలాగే ఇచ్చేసాం సార్. ఈ క్లాస్లోకి వచ్చినాకనే సార్ ఇచ్చేసినాం సార్. మేము వ్యవసాయం చేసేవాళ్ళము. రోజు పొద్దున్నే నిద్రలేసి మిరాకిల్ చేసుకుంటా ఉండేదాన్ని. నేను ఏమైనా ₹1,00,000 నాకు డబ్బులు కావాలని కోరుకుంటా ఉన్నాను సార్. కానీ నాకు 1,26,000 డబ్బులు వచ్చింది సార్ సులభంగా. నేను ఇంకా కొన్ని అనుకున్నా సార్. చిన్న మిరాకిల్ జరిగాయి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంటి పెద్దలకి అందరికీ, ఇక్కడ వచ్చేసిన వంటి అందరికీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. క్లాస్ సూపర్గా ఉంది సార్. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారి నా పాదాభివందనాలు. వాళ్ళ తల్లిదండ్రుల కృతజ్ఞతలు. వాళ్ళ భార్యమణి గారి కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు జోష్న. నేను రొంపిచెర్ల నుంచి వచ్చాను. నాకు 3 ఆడపిల్లలు. నా భర్త ఎప్పుడు నెగటివ్లోనే ఉంటాడు. నేను ఏం చెప్పినా అట్లా ఇట్లా అనేసి నన్ను మాటలతో చాలా వేధించేవాడు. నా భర్త మారాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఫ్లాట్ ఒకటి అమ్మకానికి పెట్టాం గురువుగారు. అది వచ్చి చూస్తున్నారు కానీ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక వంక పెట్టేసిపోతున్నారు. నేను అనుకున్న ఏ వంక ఎందుకు పెట్టేది, నా విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఈ నెల 30వ తేదీ లోపల నా జాగా చాలా సులభంగా అమ్ముడుపోతుంది. నేను ఈ క్లాస్కి వెళ్ళి గురువుగారు ఆశీర్వాదం తీసుకొని వచ్చి నెక్స్ట్ క్లాస్కి జాగా అమ్ముకొని నేను మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనేసి ఇక్కడ మీ ఆశీస్సుల కోసం వచ్చాను గురువుగారు. ఖచ్చితంగా నా లైఫ్ మారాలి, నా జీవితం ఇది కాదు. నేను నెక్స్ట్ క్లాస్కి నేను ఎంతో ఉన్నతంగా వచ్చి మార్పు చూసి నేను మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటాను గురువారు. మీకు ఘనంగా సత్కరించుకుంటాను. నా జాగా ఈ నెలలో 30వ తేదీ లోపల చాలా సులభంగా అమ్ముడుపోవాలి. ఖచ్చితంగా గురువారు అమ్మాలి. మీ ఆశీస్సులు నాకు ఉండాలి. నేను పాజిటివ్గా ఉన్నప్పుడు నాకు ఎన్నో జరిగాయి.
నేను మధ్యలో కొన్ని సమస్యల వల్ల నెగిటివ్గా మారాను. నేను చాలా కోల్పోయాను. అంటే అప్పుడు బాగా జరుగుతున్నాయి, జరిగాయి జరిగాయి నెగిటివ్లు ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని కోల్పోయినాను. నేను ఏవైతే పోగొట్టుకున్నానో తిరిగి అన్నీ నేను పొందాలా, వేల రెట్లు పొందాలి, ఖచ్చితంగా పొందాలా. నేను ప్రతి క్లాస్కి, తిరుపతిలో జరిగే క్లాస్కి నేను ఖచ్చితంగా రావాలా. ఒక్కొక్క క్లాస్కి నేను జరిగే మిరాకిల్స్, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క మిరాకిల్ నేను చూడాలి గురుగారు, ఖచ్చితంగా నేను చూడాలి, చెప్పాలి. ఎస్, నేను అందుకోసమే మీ ఆశీస్సుల కోసమే నేను ఈ క్లాస్కి వచ్చాను గురుగారు. నేను ఈ క్లాస్కి వెళ్ళొస్తే రేపు లోపలే నాకు నా ఫ్లాట్ గురించి నాకు ఒక మంచి విషయం తెలుస్తుంది. నేను ఖచ్చితంగా క్లాస్కి వెళ్ళి రావాలని చెప్పి నా బ్రెయిన్ చెప్పింది నాకు. ఎలాగైనా సరే నేను వచ్చేసినాను, క్లాస్ చూసుకొని వెళ్ళాను. రేపు ఈవినింగ్ లోపలే నాకు నా ఫ్లాట్ గురించి మంచి మిరాకిల్ నాకు జరుగుతుంది. ఖచ్చితంగా జరగాలి గురుగారు, నీ ఆశీస్సులు నాకు కావాలి. నేను గట్టిగా పట్టుకుని 4 రోజుల నుంచి నేను చెయ్యాలి. ఎందుకు నేను చేయలేకపోతున్నాను, ఎందుకు నేను లేవలేకపోతున్నాను, ఎందుకు నాకు ఇంత బద్ధకంగా ఉంది, వద్దు నేను చెయ్యాలా, నేను సాధించాలా. మా వాళ్ళల్లో అందరికన్నా నేను గొప్ప ధనవంతురాలు అవ్వాలా, మా మర్దులలో నేను గొప్పగా ఉండాలా. అందరూ మమ్మల్ని విమర్శిస్తున్నారు నా భర్త సరిలేదనేసి. నా భర్త మారాలా, నా జీవితం మారాలా. నా బంగారు 14 లక్షలు బ్యాంకులో ఉంది గురుగారు, నేను ఎప్పుడు ఇడిపించుకునేది అనేసి నాకు ఒక ఇది. అది సింపుల్ అమ్మ, అది అంత 4 కోట్లు సంపాదించి 4 కోట్ల బజాబజా వదిలేసరాలా, 4 కోట్లు వేల రెట్లు సంపాదిస్తానని ఖచ్చితరాలా. అవును అంతే, నువ్వు కూడా అంతే. 20-30 లక్షల బంగారు ఉండి కూడా నాకు నేను ఇప్పుడు చెవులు పెట్టుకోవడానికి కూడా లేని స్థితిలో ఉన్నాను. నెక్స్ట్ క్లాస్ కి నేను సగం బంగారు వేసుకుని క్లాస్ కి రావాలి, ఖచ్చితంగా రావాలి గురుగారు. మీ ఆశీస్సులు. క్లాస్ చాలా సూపర్ గా ఉంది. నేను కర్నూలులో చూసిన క్లాస్ కన్నా ఈ చాలా ఇంకా బాగుంది, తృప్తిగా తిన్నాను. నేను మార్నింగ్ అయితే టిఫిన్ కూడా చేయలేదు. మీరు టిఫిన్ చేయమంటే నేను చేయలేదు, నాకు ఎక్కడెక్కడ నచ్చలేదు. నేను చాలా తృప్తిగా, చాలా హ్యాపీగా తిన్నాను. నేను తినేటప్పుడు నా పిల్లలు గుర్తొచ్చారు, అయ్యో నా పిల్లలకి ఈ భోజనం ఉండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా. ఖచ్చితంగా తీసుకొస్తా. నేను రేపు నెక్స్ట్ క్లాస్ కి తీసుకొస్తా గురుగారు. నాకు మిరాకిల్ జరగాలి. మా ఫ్యామిలీ అందరినీ నేను పిలుచుకొని వస్తాను. మా 5 మంది మీ క్లాస్ కి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని వెళ్తాం గురుగారు. అలాగే ధనవంతులకి, కోటేశ్వరులకి, మా విశ్వాని బాబా గారి పాదాల వందనాలకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. నేను ప్రతిరోజు ఈ మన విశ్వాని బాబు గారిని ఫోన్ మూలంగా కనెక్ట్ చేసినాను. దాని మూలంగా నేను ఎన్నో చిన్న చిన్న అద్భుతాలు జరిగిన వల్ల నేను ఈ పొద్దు ఇల్లు కట్టి ఒక మంచి పొజిషన్లో, మంచి ఒక లైఫ్లో ఉన్నాను. అందమైన ఇల్లు కట్టినాను సార్, పైన ఒక ట్రే వేసినాను. మా పిల్లలు అందరూ బాగా చదువుకుంటా ఉన్నారు, పిల్లలందరూ హ్యాపీగా ఉన్నాం సార్, మంచి పొజిషన్లో ఉన్నాము. ఇంకా పైకి రావాలా, ఇంకా 10 మందికి మేము దాన ధర్మం చేసి 10 మందికి చేయాలి సార్, చేస్తాం సార్. అది కూడా చేస్తాం సార్, తొందరలో చేస్తాం సార్. మంచి భోజనం పెట్టినారు సార్, మంచి అందంగా ఉండింది క్లాస్, మంచి స్థాయిలో మంచి బాగుంది. అందరూ బాగుండాలి, నేను బాగుండాలా, మా గురుగారు బాగుండాలా. ఈ అవకాశం